మనం టీవీలో మ్యాచ్ చూసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో షార్ట్స్ మనకి చూపిస్తారు, ఇన్స్టెంట్గా రీప్లేస్ చూపిస్తారు. ఇలా ప్లేయర్ ఒక మైల్ స్టోన్ దాటగానే దానికి సంబంధించిన స్టాట్స్ అన్నీ స్క్రీన్ మీద వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇది మీకు చూపించడానికి మనం స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ జరిగే ప్రాసెస్ అంతా షూట్ చేసాం. ఇక్కడ బ్రాడ్కాస్టింగ్ మేనేజర్ ముందు ఒక 24 కెమెరాస్ ఉంటాయి. అతను అందులో చూసి ఏ కెమెరా ప్లే చేయాలో పక్కన ఉన్న ఆపరేటర్కి చెప్తారు. సపోజ్ బ్రాడ్కాస్టింగ్ మేనేజర్ 4 అనగానే ఆపరేటర్ 4th కెమెరాని చూపిస్తారు. ఈయన ఏదైనా వికెట్ ఆర్ హైలైట్స్ చూపించే ముందు మైక్లో కామెంటేటర్కి ముందే చెప్తారు, నెక్స్ట్ ఈ విజువల్ ప్లే చేస్తామని. అప్పుడు వెంటనే కామెంటేటర్ ఆ విజువల్ కోసం మాట్లాడతారు. అండ్ ఒక్కోసారి కామెంటేటర్స్ ఒక ఇన్సిడెంట్ కోసం మాట్లాడగానే వీళ్ళు వెంటనే ఆ విజువల్ చూపిస్తారు. ఇంకా ఇక్కడ రీప్లే మిషన్స్ అని సపరేట్గా ఉంటాయి. ఒక బాల్ అవ్వగానే వీళ్ళు రీప్లేస్ని వెంటనే కంపైల్ చేసి చూపిస్తారు. వీడియోస్ ఎడిట్ చేయడానికి ఎడిటర్స్ ఉంటారు. వాళ్ళు మ్యాచ్ అవుతున్నప్పుడే ప్లేయర్ ఇన్నింగ్స్, మ్యాచ్ హైలైట్స్ ఎడిట్ చేస్తూ ఉంటారు. గ్రాఫిక్స్ టీం వాళ్ళు ఓవర్లేస్, స్కోర్ కార్డ్స్, ఫిక్స్చర్స్, ఇంకా ప్లేయర్ గ్రాఫిక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అలానే స్టాటిస్టీషియన్స్ ఉంటారు. వీళ్ళు ఒక స్క్రీన్లో అలా స్టాట్స్ రన్ చేస్తూ ఉంటారు. సెంచరీ చేసినప్పుడు లేదా మైల్ స్టోన్ వచ్చినప్పుడు బ్రాడ్కాస్టింగ్ మేనేజర్ ఆ స్క్రీన్ని చూపిస్తారు. ఒక ఆడియో ఇంజనీర్ ఉంటారు. అతను కామెంటేటర్స్ వాయిస్, క్రౌడ్ వాయిస్, మ్యూజిక్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూస్తుంటారు. ఇది బ్రాడ్కాస్టింగ్ రూమ్లో జరిగే ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.